ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామంలో ఈ రోజున విశ్రాంతి దినమంటే దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో మనకి ప్రాముఖ్యమైనటువంటి బాప్టిజం గురించి, దేవునిని కలిగిన తర్వాత కలగక ముందు దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం ఎలాగుంటుందో నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో చదువుకుందాం. విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్టిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. లేఖనాలోనికి వెళ్ళే ముందు మనకు తెలిసిందే ఒక మాట చెప్పుకుందాం. ఇద్దరు మనుషుల మధ్యలో నిబంధన ఏం చేస్తుందంటే, నిబంధన మాట మారిస్తే ఆ మనుషుడిని నలుగురు మనుషుల మధ్యలో పెట్టి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. నిబంధన ఏం చేస్తుందంటే, మాట మార్చిన మనుషుల్ని నలుగురు మధ్యలో పెట్టి విమర్శించడానికి అవకాశం ఉంటుంది. నిబంధన లేకపోతే విమర్శించలేము. నిబంధన కనుక ఉంటే ఏం జరుగుతుందంటే, ఆ మనుషుడు ఏ రీతిగా కూడా తప్పించుకోలేడు. దేవుని వద్ద మొదట ఉన్నటువంటి ఆదాముకు కూడా దేవుడు ఏం చేసిందంటే, కొన్ని ఆజ్ఞలు ఇచ్చి దేవుని దగ్గరనే బ్రతకమని చెప్తే అప్పుడున్న పరిస్థితులను బట్టి విరోధంగా దేవునికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ విషయం కొంచెంసేపు పక్కన పెడితే, అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాము తోటి ఆదాము కూడా పక్కకి వెళ్ళిపోయింది కదా, మరి దేవుని దగ్గరికి చేర్చాలి. మనల్ని దేవుడు ఏం చేయాలి? దేవుని దగ్గరికి చేర్చాలి. ఇప్పటికీ కూడా చిత్రం ఏంటంటే, ఇప్పటికీ కూడా మనుషుల్ని చేర్చుకోరు కానీ అందులో దేవుళ్ళు కూడా ఇప్పటికీ మనుషుల్ని చేర్చుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుళ్ళు కూడా అది చిత్రమైనటువంటి విషయం. మనుషులు అంటే అంతస్తులు చూస్తారు, ఆస్తులు చూస్తారు, కులాలు చూసుకుంటారు, మతాలు చూసుకుంటారు. మన మతం కాదుగా, మన కులం కాదుగా అని చెప్పినంటే సరిపోను అని చెప్పినని అనుకోవచ్చు. చిత్రంగా దేవుళ్ళు కూడా మనుషుల్ని దగ్గరకు తీసినటువంటి పరిస్థితుల్లో కావాలంటే ఒకసారి చూస్తే వాళ్ళ దేవుడి దగ్గరికి వాళ్ళే పోవాలి, ఇంకెవరు పోరు. అది ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే వాళ్ళ దేవుడి దగ్గరికి వాళ్ళే పోవాలి, ఇంకెవరు పోకూడదు. అట్లాగే జరుగుతూ ఉంది. ఇప్పుడు దేవుని విషయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. అయితే ఆదాము దేవుని దగ్గర నుంచి తొలగించబడి పక్కకి వెళ్ళిపోయినటువంటి ఆదాముని తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి తీసుకురావాలి. అట్లాగే చదవాలి. ఎక్కడో పాపం చేసి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆదాముని తిరిగి దేవుని దగ్గరికి తీసుకురావాలా. అందుకే దేవుడు ఏం చేసిందంటే, దేవుడు అబ్రహాముని దగ్గరికి పిలుచుకున్నాడు. అప్పుడైనటువంటి మనుషుల్ని వెళ్ళగొట్టినటువంటి మనుషుల్ని దేవుడు మళ్ళా పిలుచుకున్నాడు. అందుకే లేఖనాల్లో రాయబడినది, యేసుక్రీస్తు ఒక మతానికి, ఒక ప్రాంతానికి కాదు, అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఈ విషయము మనకి అబ్రహాము దగ్గర కనపడతా ఉంది. దేవుడు ఆ మనుషుడు, ఏ మనుషుడైతే వెలువేయబడ్డాడో ఆ మనుషునికి దేవుడుగా ఆ రోజున ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహాముని పిలుచుకున్నాడు దగ్గరికి. పిలుచుకున్న తర్వాత అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాము తోటి నిబంధన చేసిండు. అబ్రహాము దేవునితో చేయాల,
దేవుడు అబ్రహాము తోటి నిబంధన చేసి ఏమంటా ఉన్నాడంటే, నీకు నాకు మధ్యలో ఇది నిబంధన. ఇది ఎందుకంటే నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పినాను, నీవే అనొద్దు, నేనైతే అసలే అన్నా. నేనైతే దేవుడు అంటాడు, నేనైతే అసలే అనను. ఎందుకు అట్లాగంటే నిన్నెందుకు పిలుస్తావు? ఇప్పుడు ఆదాము లాగానే వదిలిపెట్టాల్సింది కదా. ఆదాముని దేవుడు వదిలిపెట్టలే. ఆదాము బయటకు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముని పిలుచుకున్నాడు. పిలుచుకొని అబ్రహాము తోటి దేవుడు ఏమైనా నిబంధన చేస్తా ఉన్నాడంటే, నీకు నాకు మధ్యలో నిబంధన అనేది ఉన్నది. ఈ నిబంధన మనల్ని ఏం చేస్తుందంటే స్థిరంగా నిలబెడుతుంది. ఇప్పుడు ఇక నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పి నన్ను అంటానికి లేదు. దేవుడు కూడా నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్పి నన్ను అంటానికి లేదు. నిబంధనలో నిలిచి ఉండాల. ఈ నిబంధన ఈరోజు మనకి యేసుక్రీస్తు బాప్టిస్మం ద్వారా కలిగింది. అందుకే లేఖనంలో చెప్పబడతా ఉంది యేసుక్రీస్తు బాప్టిజం పొందుకున్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఆ యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి పాపరహితమైనటువంటి రక్తం ఏ రీతిగా ఉన్నదో ఆయన మీద, ఈ రోజున మన మీద కూడా అదే రక్తము నిబంధన ద్వారా వచ్చి మన మీద నిలిచి ఉంది. ఈ నిబంధన రక్తం మన మీద కనుక లేకపోతే ఏం జరుగుతుందంటే, అబ్రహాం తోటి దేవుడు చెప్తా ఉన్నాడు లేఖనంలో, ఆదికాండం చూద్దాం 17వ అధ్యాయము 17-14 వచనం నేను చదువుతా చూడండి. ఆదికాండం 17-14 పేజీ నంబరు 11వ పేజీ. నేను చదువుతా చూడు. సున్నతి పొందని మగవాడు అనగా ఎవరు గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటువాడు తన జండ్లలో నుండి కొట్టివేయబడను. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. సున్నతి లేనటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని మనుషులు కాదు. ఆ రోజు అబ్రహాము తోటి దేవుడు చేసినటువంటి నిబంధన ఇది. నిబంధన కనుక లేకపోతే బయటికి వెళ్ళగొట్టి రాళ్లతోటి చావగొట్టి చంపేయమని దేవుని ఆజ్ఞ. నిబంధన ఉంటే అర్థం ఏంటంటే, ఈ నిబంధన దేవుని యొక్క స్వాస్థ్యమని గుర్తు, దేవుని మనుషుడని గుర్తు. ఇప్పుడు బయటోళ్ళు కాదు, పరాయోళ్ళు కాదు. అందుకే మొదట చెప్పుకున్నది ఒక్కసాటని కాదు, భూమి అంతటా కూడా దేవుడు అనేటువంటి దగ్గర భేదాలు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. మీరు రావద్దు మా దేవుని దగ్గర కానీ తారతమ్యాలు ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆ తారతమ్యాలను తీసివేసి, నేను అందరికీ దేవుడు కదా, ఆయన చేతులతో రూపించినటువంటి మనుషుడు ఎవరైతే ఉన్నారో, మనుషులుగా ఎంచబడి భూమి మీద తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు యేసు ప్రభు. అందుకే నిబంధన చేసి ఆ నిబంధనలో మీరు నిలిచి ఉంటే మీరు యేసుని ధరించుకొని క్రీస్తుని ధరించుకొని ఉన్నారని అర్థం. ఒకవేళ నిబంధన లేదనుకోండి, నిబంధన ఏం జరుగుతుందంటే, అబ్రహాముకి చెప్తా ఉన్నాడు, ఏ మనుషునికైతే సున్నతి అనేటువంటి నిబంధన ఉండదో ఆ మనుషుడిని మీ మధ్యలో నుంచి వెళ్ళగొట్టేసేయండి. ఆ మనుషుడిని వెళ్ళగొట్టేసేయండి. ఎందుకంటే ఆ మనుషుడు దేవుని నిబంధనను, దేవుని తీర్మానాన్ని మీరి ఉన్నాడు అని దేవుడు అబ్రహాంతో చెప్తా ఉన్నాడు. ఈ రోజున బాప్టిస్మము పొందినటువంటి మన అందరి జీవితాల్లో కూడా ఇదే నిబంధన కొనసాగుతా ఉన్నది. ఈ నిబంధనలో ఈ క్రీస్తుని ఎవరైతే ధరించుకోకుండా ఉంటారో రేపటి రోజు అంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కొట్టివేయబడతారు. ఆయన ప్రజలలో నుంచి కొట్టివేయబడతారు అని ప్రకటన గ్రంథంలో రాయబడ్డది. సువార్తలలో కూడా అనేక చోట్ల రాయబడ్డది.
మార్కు సువార్త చివరి అధ్యాయంలో కూడా ఉంటుంది. ఎవరైతే నమ్మరో వాళ్ళకి శిక్ష తప్పకుండా ఉంటుంది. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఏమని నమ్మాలో? యేసు ప్రభు మనలను ఆయన ప్రజలలో నిలబెట్టేటువంటి దేవుడు. ఆ ప్రజలు ఎవరంటే పరలోకానికి ఎక్కేటువంటి మనుషులు. ఆయన ప్రజలు ఫలానా ఊర్లో ఉన్నారని చెప్పి నేను చెప్పుకోవటం కాదు, కానీ పరలోకానికి ఎవరైతే ఎక్కబోతూ ఉన్నారో వారిలో నిలబెట్టేటువంటి దేవుడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభు అంటా ఉన్నాడు, ఈ నిబంధనని మీరు ధరించుకొని ఉంటే ఏం జరుగుతుందంటే మీకు ఆయన ప్రజలతో పాటు ఆయన ఇంటిలో అడుగు పెడతారు. ఆయన ఇంటిలో అడుగు పెడతారు. ఈ నిబంధనకు విరోధముగా ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలలో నుంచి, తన సన్నిధిలో నుంచి కొట్టేస్తాడు. ప్రకటన గ్రంథంలో అనేక చోట్ల రాయబడ్డది. దేవుని రక్షణ లేకపోతే ఏం జరుగుతుందో రాయబడ్డది. ఈ అబ్రహాము జీవితంలో కూడా డైరెక్ట్ గా దేవుడు చెప్తా ఉన్నాడు. అటు ఇటు అని కాకుండా డైరెక్ట్ గా దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ మనుషుల్ని తీసుకొచ్చి రాళ్లతోటి చావగొట్టి చంపండి. దేవుని నిబంధనని, దేవుని ఏర్పాటుని తృణీకరించినటువంటి మనుషునికి ఏ శిక్ష వేయాలో దేవుడు అది తీర్మానించి అబ్రహాం తోటి చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు చెప్పేటువంటివి చేయకపోతే శిక్ష అని చెప్పనని ఉంటాయి. కొన్ని శిక్షలు ఉంటాయి. ఈ ప్రభుత్వాలు, ఈ 5 సంవత్సరాలు ఉండేటువంటి ఈ ప్రభుత్వాలే శిక్షలు వేస్తా ఉన్నాయి. మరి ఎప్పటికీ నిలిచేటువంటి దేవుని రాజ్యము, ఆ రాజ్యానికి హక్కుదారులుగా ఉండవలసినటువంటి మనము మరీ నిశ్చయంగా శిక్షకు పాత్రలం అవుతాం కదా. బాప్టిస్మం లేకపోతే, ఆయన నిబంధనను గైకొనకపోతే, ఆ నిబంధన ఇప్పుడు మన జీవితాల్లో ఎలాగుందంటే బాప్టిస్మం ద్వారా మనకు కలుగుతా ఉన్నది. సున్నత అయితే లేదు. ఆ సున్నతను దేవుడు తీసివేసి ఈరోజు బాప్టిస్మాన్ని పెట్టిండు. ఆమె ఈ బాప్టిస్మాన్ని కలిగినటువంటి అందరూ కూడా మీ జీవితాలను దేవునిలో కొనసాగించండి. ఆయన ప్రజలతో పాటు ఆయన ఇంటిలో అడుగు పెడతాం. ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.